నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఎట్టకేలకు ట్రంప్ దూకుడుకు సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. ట్రంప్ మెడలు వంచింది. అధ్యక్షుడే కానీ నీకు ప్రపంచ దేశాల మీద అడ్డగోలుగా ట్యాక్సులు విధించే అధికారం నీకు లేదు. ఎమర్జెన్సీ అధికారులను వాడుకోవడానికి అసలు వీలే లేదు. ఎమర్జెన్సీ ఎక్కడ ఉన్నది? మీరు చేసే పనులు మన అమెరికా ప్రజలకు నష్టం చేస్తున్నాయి. ప్రపంచమంతా వేరు, అమెరికా ప్రజలను నాశనం చేసే ఈ చట్టాలు మీకు ఎమర్జెన్సీ అధికారుల కింద ఎక్కడా రాజ్యాంగం కట్టబెట్టలేదు. ఎమర్జెన్సీలో అధికారులు వేరు, కానీ సుంకాలు పెంచడానికి ఎమర్జెన్సీ అధికారులను ఆడుకోవడానికి వీల్లేదని గట్టిగా హెచ్చరించింది. పూర్తి స్థాయిలో తీర్పు చెప్పింది. ఇప్పటిదాకా ప్రపంచ దేశాల మీద వేసిన ట్యాక్సులు ఏవైతున్నాయో సుమారు 16 లక్షల కోట్లు మళ్ళీ వాళ్ళకి వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికీ అమెరికా ప్రజలను కున్నారలు కొట్టే చేసిన ఈ ట్యాక్సులు తాగేవాడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు నేను చెప్పిందే సుప్రీంకోర్టు చెప్పింది. మన ప్రజల మీద మీరు ట్యాక్సులు వేశారు, వాళ్ళ మీద వేశారు అనుకుంటున్నారు, కానీ ఆ వస్తువులు వచ్చిన తర్వాత అధిక ధరలు కొన్నది ఎవరు? మనవాళ్లే కదా. నేను మొదటి నుంచి చెప్తున్న ఈ వాదనను పూర్తిగా అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. మొత్తం 9 మంది జడ్జీలలో 6 జడ్జీలు ఇటుపక్క అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్పు చెప్తే 3 అనుకూలంగా ఇచ్చారు. మిగతా మొత్తం 9లో ఇటీవల ట్రంప్ వచ్చిన సంవత్సరం లోపే ఆయన అపాయింట్ చేసిన జడ్జీలు, ఆయన హయాంలో అపాయింట్ అయిన జడ్జీలు, నా ఉద్దేశం అపాయింట్ చేసిన జడ్జీలు అంటే జడ్జీల అపాయింట్మెంట్ వేరుగా ఉంటుంది కనుక ఆయన హయాంలో అపాయింట్మెంట్ చేసిన జడ్జీలు కూడా ఇందులో ఉన్నారు. 2 వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ విధానాలు అమెరికాకి నష్టదాయకమని 9లో 6 అంటే 2/3 మెజార్టీతో ఆమోదించారు. దానికి తిరుగులేదని తేల్చెప్పాల్సిందే. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ట్రంప్ వెంటనే ఇంకా దూకుడు ఎక్కువ కదా, మళ్ళీ వెంటనే స్పందించి సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా పోతా అని చెప్పకుండానే చెప్పింది ఏంటంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి మాకుంది అన్నారు. ప్లాన్ బి ఏమిటంటే ఆయా దేశాలతో మళ్ళీ సంప్రదింపులు జరిపి వాటిని ఇప్పుడున్న ట్యాక్సులు ఏవైతే పెంచిన ట్యాక్సులు ఏవైతే సుంకాలనే మళ్ళీ ఆమోదించేటట్టు చేయడం ఉభయ కుశలోపరిగా. ఒకసారి ట్రంప్ విలువ పడిపోయాక అమెరికా కోర్టు అట్లా అన్న తర్వాత ఎవరికి వాళ్ళు మనం పోతామని ఎంత అనుకుంటాం? ఇప్పుడు నాలంటి వాడు మన భారతదేశానికి 1 వారం రోజులు అవుతే ఈ ట్రేడ్ డీల్ కుదిరించుకోకపోతే మనకు ఇది మంచి అవకాశంగా ఉండేది కదా. అంటే కుదిరించుకున్నప్పుడు మంచిదే అన్నాం, కానీ ఏమంటున్నా అంటే వారం 10 రోజుల క్రితం నేను ట్రేడ్ డీల్ కుదిరించుకున్నాం కదా, 1 వారం ఆగి ఈ తీర్పు వస్తామనుకుంటే కొంచెం ఊహిస్తే మరి మన విదేశాంగ విధానం ఏం చేస్తుంది ఎట్లా తెలియదు, కానీ ఒకవేళ అనుకుంటే మనం 18% తగ్గించుకొని కుదిరించుకోపోయే వాళ్ళం కదా. 3-4% ఉన్న ట్యాక్స్ను 25 నుంచి 50 పెంచి 50 నుంచి 25 తగ్గించి 25 నుంచి 18 తీసుకొచ్చి సంతోషపడ్డాం. కానీ 1 వారం 10 రోజులు ఆగితే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఏంటంటే మనం కూడా హఠం వేస్తాం కదా, ఖచ్చితంగా మళ్ళీ ఇదే అమెరికా వచ్చి కనీసం 18 ట్యాక్స్ 18కైనా ఒప్పుకోండి అని వాళ్ళు అన్నారు అనుకోండి, మనం ఒప్పం కదా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు తగుదనమ్మాను వచ్చి ఒక్కొక్క దేశంతో మళ్ళీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలంటే సంవత్సరాలు పడతాయి. అందుకని ఆయన సంవత్సరంలోగానే ఆయన పెంచిన ట్యాక్సులు ఏవైతే ట్యాక్సులు ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ 16 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వమన్నది. ఒకటి వెసులుబాటు. ఒకవేళ ఈ 16 లక్షల కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలంటే అమెరికా ఇప్పటికీ అప్పుల భారంతో ఉంది, వెంటనే చెల్లించాలంటే మాత్రం చాలా కష్టమే. కానీ వీటిని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందేమో చూడాలి. దానికి కూడా సుప్రీంకోర్టు మార్గం చెప్పలే, కానీ వీళ్ళు చూసుకోవాలి. ఏమనంటే సర్దుబాటు చేసుకోవాలంటే ఆయా దేశాలతోని వచ్చే మీరు తగ్గించిన సుంకాలతో గతంలో ఏవైతే అమలైనాయో అవే సుంకాలు అమలు అవుతాయి కదా. కొత్త ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే దాకా పాత సుంకాలు అమలు అవుతాయి. ఉదాహరణకు మన భారతదేశంతో 3-4% సుంకాలు అమలు అవుతాయి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఈ మిగతా ఇప్పటిదాకా సంవత్సరంగా అదనంగా వేసిన సుంకాలు ఏమన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా కూడా 4 సంవత్సరాలు ఈయన పదవీ కాలం అయిపోద్ది అనుకుంటున్నాడు. 16 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరంలో వసూలు చేయగలిగాడు. కానీ ఈ పాత ట్యాక్సుల్ని వసూలు చేస్తూ ఈ పెంచిన ఈ 1 ఇయర్లో పెంచిన ట్యాక్సులు 3 ఏళ్లలో వసూలు చేసుకుంటే కూడా సరిపోమంటున్నాడు. అంటే 16 లక్షల కోట్ల రూపాయలను ఒకేసారి చెల్లించే పద్ధతి కాదు కనుక ఈ 3 ఏళ్లలో చెల్లించే ప్రయత్నం చేస్తే మనకు ఒక వెసులుబాటు ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను. కానీ సుప్రీంకోర్టు ఇంకొక వెసులుబాటు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఏనాటి నుంచి అయితే మీరు ట్యాక్సులు పెంచారో, అంటే 16 ఫిబ్రవరి నాడు ఈ కేసు పోయిన సంవత్సరం పడ్డది. అంటే 2025 జనవరి 20 నాడు ఆయన వచ్చారు. 16 ఆ లోపలనే సుంకాలు పెంచుకుంటూ పోయిండు. ఫిబ్రవరిలో కేసు పడ్డది. కేసు పడిన రోజు నుంచి
ఇవాటి వరకు వసూలు చేసిన ప్రతి రూపాయి ట్యాక్స్ అదనంగా రూపాయి ఏవైతున్నాయో పాత ట్యాక్సులు విడిచిపెట్టి అదనంగా వేసిన రూపాయలు అవన్నీ కూడా డాలర్లు ఏమున్నాయో అవన్నిటిని కూడా చెల్లించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది కూడా స్పష్టత ఇచ్చింది. అంటే ఎక్కడ అంబిగ్విటీ లేదు. సుప్రీంకోర్టు ధేర్ హై మగర్ అంధేర్ నహే అన్నట్టు ఆలస్యమైన చీకటి కాలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచంలో చాలా దేశాలకు ఒక రిలీఫ్ అంటున్నాను. ఇప్పటిదాకా తన ఇష్టారాజ్యం భరతుని పట్టమన్నట్టు చేసిన ట్రంప్ ఇవాళ లొంగిపోవాల్సిన అవసరం వచ్చింది అంటున్నాను. ఇట్లాగ మొండివాడు సీత ఎవరు చెప్పినా ఎవరైనా లొంగడు, కానీ లొంగే పరిస్థితి తప్పనిసరి వస్తుంది అంటున్నాడు. ఎందుకంటే ఒకసారి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మిగతా ప్రపంచ దేశాలను ఇప్పటిదాకా ఆయన బాధ భరించలేక తప్పనిసరి మన భారతదేశంతో సహా ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. అక్కడ రష్యా లాంటి దేశంతో చవకలో వచ్చి చమురు కూడా కొనకుండా ఆగాల్సి వచ్చింది, కొంత తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా ఆయనది రాజ్యం అయింది, ఆయన మాటే చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రపంచ దేశాలకు తలెత్తుకొని అమెరికా వంక చూసే అవకాశం వచ్చింది. పాత ట్యాక్సులు విషయం ₹1 కూడా పెంచకుండా పాత ట్యాక్సులతోనే ఒప్పందం కుదురుతుంది అనే మాట వస్తుంది మనకు. ఇది మంచిది అంటున్నాను. రెండోది ఏంటంటే ప్లాన్ బి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక్కొక్క దేశంతో మళ్ళీ ట్రేడ్ మాల్ బంద్ పెట్టాలి ఆయన. ఎట్లా? పెంచిన ట్యాక్సులు మీరు ఒప్పుకోండి, లేకుంటే బాబు అంతే కాదు, పాత ట్యాక్స్ వద్దు, కొత్తది వద్దు, మధ్య రకంగా మాట్లాడుకున్నాం. ఉదాహరణకు 18% మనం ఒప్పుకున్నాం. ఏది? పాత లెక్క ప్రకారం. మనకు అంతకుముందు 3-4%, 5% లోపే ఉండే. ఈ 5% లోపు ట్యాక్సులకు 18 మధ్యన 10, 12 అని బార్గెయిన్ చేస్తారు. మనం ఒప్పుతామా లేదా? మన ఇష్టం కదా. వన్ వే ట్రాఫిక్ కాదు కదా. ఇప్పటిదాకా వన్ వే ట్రాఫిక్. ఆయన ఏం చెప్తే అది వినాల్సి వచ్చింది. వినకపోతే రకరకాల నష్టాలు చేశారు. అందుకని అమెరికా అధ్యక్షుడి ప్లాను ఏ విఫలమైంది, బి కూడా విఫలమవుతుంది అంటున్నాడు. ఇంకా మరి సుప్రీంకోర్టుకు మళ్ళీ అప్పీల్ పోవడమో, 9 మంది జడ్జీలు అంటే ఫుల్ బెంచే, అంతకంటే ఎక్కువ పోవడం, ఇంకేదైనా మళ్ళీసారి రివ్యూ చేయడం పోతే మాత్రం ఇంకా నష్టం జరుగుతుంది అనుకుంటున్నాను. మిగతా అంగీకరించిన 3 జడ్జీలు కూడా ఇటువైపు తిరిగినా ఆశ్చర్యం లేదంటున్నాడు. అందుకనే ఇది అమెరికా అధ్యక్షుడికి ఒక మంచి గుణపాఠం 1 ఇయర్ లోపల జరిగింది. సుప్రీంకోర్టు తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకుంది అంటున్నాడు. ఎమర్జెన్సీ అధికారాలు ఉండొచ్చు, కానీ ఆ ఎమర్జెన్సీ అధికారాలు విధి చూసుకొని ట్యాక్సులు పెంచే అవకాశం లేదు. అమెరికన్ కాంగ్రెస్కి పార్లమెంటుకున్న అధికారాలు మీరెట్లా తీసుకుంటారు అనే మాటనే. దానివల్ల అమెరికన్ ఫస్ట్ అనే మీ విధానమే తప్పుగా మారిపోయింది. దానివల్ల మన ప్రజలే నష్టపోయారు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక రెడీమేడ్ షర్టు ఇక్కడ తయారు చేసి అక్కడికి పంపితే ఏ ఖర్చు అవుతుందో దానికి ట్యాక్సులు పెడితే ఎవరికి పడతాయి? వాళ్ళ మీద, కొనేవాడి మీద పడతాయి కదా. అంతకంటే తక్కువకు ఆ రెడీమేడ్ షర్టును కనుక వాళ్ళు తయారు చేయగలిగితే మనది కొనరు. వాళ్ళు తయారు చేయలేకపోతే మనదే కొంటారు కదా. అందుకని జనరిక్ మందుల విషయంలో కూడా మనం ఏదైతే మన జనరిక్ మందుల విషయంలో ట్యాక్సులు పెంచలే. వాళ్ళు ₹1 కూడా, $1 కూడా వాళ్ళు మనకు సుంకాలు పెంచలే. దానికి కారణం ఏంటంటే తప్పనిసరి అవసరం అది. జనరిక్ మందు వాళ్ళు తయారు చేసుకోవాలంటే మన ₹1 వచ్చేది వాళ్ళు ₹10 అవుతుంది ఆ ట్యాబ్లెట్. కనుక అట్లా చూసుకుంటే రకరకాలుగా మన ఇబ్బంది పెట్టి ప్రపంచాన్ని అంతా ఆగం చేసిన ట్రంప్ ఇవాళ దిగిరాక తప్పలేదు. దాంతో ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లో మన సెన్సెక్స్లు, ఫారెక్స్లు పెరిగిపోయినాయి. చాలా పెద్ద ఎత్తున మన స్టాక్ మార్కెట్స్ అన్నీ పుంజుకునే. మళ్ళీ ఈ తీర్పు వల్ల ప్రపంచ ఆర్థిక స్థితిలో చాలా మందగమనంలో ఉన్నదాన్ని బాగా పుంజుకున్నది. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు తీర్పు పుణ్యం, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు పుణ్యం అంటే నేను అంటున్నాను. ఇది మంచిదికే దారితీస్తుంది. ముందు ఈ తీర్పును అమలు చేయక తప్పని పరిస్థితి ట్రంప్కి వస్తుంది అనుకుంటున్నాను. వచ్చేదంతా కష్టకాలమే ట్రంప్కు. ఇక ఇంతకు మించిన తీర్పు ఏముండదు. ఫెడరల్ కోర్టులు ఇప్పటికే తీర్పులు ఇచ్చినాయి, కానీ ఫెడరల్ కోర్టు తీర్పులను లెక్క చేయను, నేను సెంట్రల్ గవర్నమెంట్ కదా, నా అధ్యక్షుని కదా అన్నాడు. అట్లా విరవీగితే ఏమైంది? అసలైన సెంట్రల్ కోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది కనుక సమస్య లేదు. ఇవాళ ట్రంప్ దిగిరాక తప్పదు. దీని రిఫర్కేషన్స్ గురించి రేపు ఇంకా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.